మనకు స్త్రీ ప్రబంధక మంత్రాలు ఉన్నాయి. అవి స్త్రీ వశీకరణ మంత్రాలు అంటారు. స్త్రీ ప్రబంధక మంత్రాల లోపల ఆ నాడి, మంత్రానికి సంబంధించిన నాడి, ఆ స్త్రీ ప్రబంధక మంత్రాలను పురుషుడు మాత్రమే ఉచ్చరించవలే. అలాగే పురుష ప్రబంధక మంత్రాలు ఉన్నాయి, అనగా పురుష వశీకరణ మంత్రాలు. ఆ మంత్రంలో ఉండే నాడి, ఆ మంత్రోచ్చరణ స్త్రీలు మాత్రమే ఉచ్చరించవలే. ఈ మంత్ర సామ్రాజ్యానికి, మంత్రశాస్త్రానికి ఉండేటటువంటి నియమం. కానీ నువ్వు అడుగుతున్నది ఒక పురుష వశీకరణం, అందున నువ్వు పురుషుడవై పురుష వశీకరణ మంత్రం అడుగుతున్నావు. ఇది మంత్రానికి ధిక్కారం కదా, మంత్రం పనిచేయదు కదా, విరుద్ధం కదా. ఇప్పుడు నీకు ఏ మంత్రం ఇయ్యను, స్త్రీ వశీకరణ మంత్రం ఇస్తున్నా, నువ్వు పురుషుని యొక్క ఆకర్షణ కొరకు అడుగుతున్నావు. పోని పురుష వశీకరణ మంత్రం ఇస్తున్నా, ఆ పురుష వశీకరణ మంత్రాలు స్త్రీలే ఉచ్చరించవలేనని ఉద్ఘాటించి రాసి ఉన్నారు. నీవును పురుషుడవు, కానీ పురుష వశీకరణ మంత్రం అడుగుతున్నావు. ఎలా నీకు మంత్రం ఇయ్యాను?